ఎంతమంది వచ్చినా కూడా వారికి కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా మరి సేవకులకు కూడా రాత్రి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్ర్యవత్ మహాసరస్వత్యై నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆత్మస్వరూపులైనటువంటి ఈ టీవీ మరియు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇప్పుడు శ్రీశైల మహాక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగము, శక్తిపీఠం ఒకే ప్రాకారంలో కలిసి ఉన్నటువంటి సాక్షాత్ సజీవ శ్రీచక్రమైనటువంటి నేలపై గడ్డపై కూర్చొని ఉన్నాము. తపోభూమి, యోగభూమి అయినటువంటి ఈ క్షేత్రంలో ఎంతోమంది యోగులు, మహానుభావులు తపస్సు చేసిన స్థలం ఇది. కృతయుగమున కంటే ముందే ఉన్నటువంటి స్థలము, పవిత్రమైనది. దీనికి దక్షిణ కాశీ అని కూడా పేరు. అలాగే ఇటువంటి ఎంతో గొప్ప విశిష్టతలు కలిగినటువంటి నాభి స్థానం అని పేరు అండి దీనికి. ఈ భూమండలమునకే నాభి అనేటటువంటి అంటే బొడ్డు లాంటిది. మానవుడికి బొడ్డు ఎంత ముఖ్యమో అంత నాభి స్థానం అని దీని గురించి స్కాంద పురాణంలో కూడా మన శ్రీశైల క్షేత్ర మహత్యం అని చెప్పి కూడా ఉన్నది. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ నేలపై ఉండి మనం ఇప్పుడు శ్రీ దత్తసాయి మౌనస్వామి ఆధ్యాత్మిక ఆశ్రిత నిత్యాన్నదాన సేవాశ్రమంలో ఉన్నాము. మరి ఈ ఆశ్రమాన్ని 1986 సంవత్సరంలో మండలి సుబ్రహ్మణ్యం గారని వారు ప్రభుత్వ శాఖలో మరి జిల్లా అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసేవారు. ఆ 86లో ఆ వాయువ్యంలో చిన్న ఒక కుటీరాన్ని ఏర్పరిచి వారికి శ్రీశైలానికి విచ్చేసే భక్తులకు ఏదైనా ఆకలితో ఉంటారని, వారి ఆకలిని తీర్చాలనే కోరికతో, సదుద్దేశంతో ఆ రోజున చిన్న ఈ యొక్క మరి ఆశ్రమంలో ఆ చివర వాయువ్య భాగంలో చిన్న కుటీరాన్ని నిర్మించడం జరిగింది. వారు ఆ ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి కూడా ఖాళీ సమయాల్లో వచ్చి సెలవుల్లో, అలాగే ప్రత్యేక పర్వదినాలు, అలాగే శని ఆదివారాలు పాపం ఆయన అక్కడి నుంచి మనకు కర్నూలు నుంచి ఇక్కడికి విచ్చేసి మరి ఇక్కడికి వచ్చే భక్తులకి వేసవిలో మజ్జిగ దానం, తర్వాత శివరాత్రి లాంటి పర్వదినాల్లో అన్నదానం లాంటివి చేస్తూ ఉండేవారు. వారు కొంతకాలం తర్వాత సుమారుగా 2006-2007 సంవత్సరంలో మౌనస్వామి గారని అక్కడ మీరు వారికి పిలిచి, జడల స్వామి వారిని పిలిచి ఈ ఆశ్రమాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని, అలాగే వచ్చిన భక్తులకి ఆహారం, ఎందుకంటే శ్రీశైల మహాక్షేత్రం సాధకులకు నిలయం. సాధనాపూర్లు వస్తారు అంటే సాధన అంటే అనుష్ఠానం. గురువు దగ్గర ఉపదేశం తీసుకొని మంత్రోపదేశం, ఆ గురువు ఇచ్చినటువంటి మంత్రంలో అక్షర లక్షలను జపం చేసి తద్దశాంశ అంటారు, 10వ వంతు తర్పణాలు వదులుకొని తద్దశాంశ హోమం చేసుకుంటే పరిపూర్ణమైనట్టు అనమాట గురువు ఇచ్చిన మంత్రం. కాబట్టి ఆ మంత్రాన్ని జపం చేసుకుంటానికి చాలా అనువైన ప్రదేశం. అందుకని రుద్రాక్ష మఠం అని పంచమఠాల్లో మన ఎదురుగా ఉంది. ఆ మఠంలో అప్పట్లో 41 రోజు పాటు ఎవరైతే జపం చేస్తారో వాళ్ళ పైనుంచి రుద్రాక్ష కూడా పడేదట. అంత గొప్ప శక్తిగల క్షేత్రం. కాబట్టి అటువంటి సాధకుడికి మరి భోజనం లభించదు కదా, ఏదో ఊరి నుంచి వస్తాడు. అటువంటి సాధకుడికి ఆకలిగా ఉంటే అన్నం పెట్టాలనే ఉద్దేశంతో స్థాపించినటువంటిది ఈ ఆశ్రమం. అయితే వారు 2007లో ఈ వాయువులో ఉన్నటువంటి చిన్న గదిలో కొంతకాలం మౌనముగా ఉండి దిగంబరుడిగా అంటే కౌపీనముతో కూర్చొని అనుష్ఠానం చేసి, ఆ అనుష్ఠానంలో మౌనముగా ఉండేవారు. వారు పౌర్ణమి అమావాస్యకు మాత్రమే మాట్లాడి అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొంది బయటకు వచ్చిన తర్వాత మెల్లగా ఒకరిద్దరితో ఈ అన్నదానాన్ని ప్రారంభించి 1000 లక్షల వరకు తీసుకెళ్లారు ఈ రోజుకి. ఆ రోజు నుండి వారు దినదిన అభివృద్ధిని తీసుకుని
మనకు ఒక సమయంలో శివరాత్రి పర్వదినాన 8 రోజుల పాటు, అంటే శివరాత్రి కంటే ముందు వారం రోజుల పాటు కంటిన్యూగా ఉదయం నుండి సాయంత్రం వరకు కంటిన్యూగా మనకు వచ్చిన భక్తులందరూ వేల మందికి అన్నదానం చేస్తూ ఉన్నాం. అలా ఇప్పటి వరకు ఈ రోజుకి కూడా ఈ ఆశ్రమంలో ఈరోజు ప్రతిరోజు ఉదయం 1 గంటకు మనకు అందరు ఎవరు వచ్చినా కుల మత భేద స్త్రీ పురుష భేదం లేకుండా ఎంతమంది వచ్చినా కూడా వారికి అన్నదానం. సాయంత్రం ఇప్పుడు 6:30కి మీరు బయట చూడవచ్చు, 6:30 గంటలకి మళ్ళీ సాయంత్రం భోజనము. అలాగే ఉదయం 8 గంటలకి టిఫిన్ లాంటివి కూడా, టీ కాఫీలు కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎవరైనా సాధకులు కూడా వస్తే మరి వాళ్ళు నిజంగా సాధన చేసుకునే వాళ్ళు అనే వాళ్ళకి కూడా ఉన్నది ఇది. ఇదేమి పెద్ద బిల్డింగ్ కాదు, మాకు చేతైన, ఎందుకంటే దీనికి ఏమి ఫండ్స్ ఉండవు. ఏదో భక్తులు వాళ్ళు వీళ్ళు ఇచ్చేటటువంటి 10 రూపాయలు 20 రూపాయలతో అడుక్కొచ్చి ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇలా మరి ఇప్పుడు ఉన్నటువంటి శివ రుద్ర స్వామి అని, రుద్ర శివస్వామి గారని ఆయన బ్రహ్మచారి, ఈ ప్రస్తుతానికి ఆయన పీఠాధిపతి. నేను నా పేరు డాక్టర్ దైవజ్ఞ శ్రీమాన్ శ్రీనివాసమూర్తి. నేను జ్యోతిష్య వాస్తులో ఎంఏ చేశాను, అలాగే హానరరీ డాక్టరేట్ తీసుకున్నాను. ఇవన్నీ ఇది వృత్తి అయితే పురోహితము. ప్రవృత్తి ఏంటంటే నేను ఎవడను, హూ యామ్ అనే ఆ రమణ మహర్షి గారి ఫిలాసఫీ కానీ, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత ప్రమాణంగా శృతి శృతులు అనగా వేదములు, ఆ వేదముల్లో జ్ఞానాన్ని, స్మృతులు అంటే ఆ ధర్మశాస్త్రాన్ని విపులంగా వేదంలో ఉన్న విషయాలను ధర్మశాస్త్రంగా చెప్పేదాన్ని స్మృతులు అంటారు. ఉదాహరణ మనుధర్మశాస్త్రం కూడా స్మృతే, మనుస్మృతి అంటారు దీన్ని. అలాగే పరాశర స్మృతి అంటారు, కలో పరాశర. యథార్థంగా ఈ కలియుగం అంతా కూడా పరాశరుడు స్మృతే నడవాలి. కాబట్టి శృతి అంటే కుటుంబ వ్యవస్థ ఇలా ఉండాలి అని నియమాలు పెట్టుకొని మనం ఉన్నతంగా జీవించడానికి పెట్టిన దాన్ని స్మృతులు అంటారు. అంటే వ్యవస్థ చెడిపోకూడదు, ఇష్టం వచ్చినట్టు అవ్వకూడదని పెట్టేదాన్ని అంతా ధర్మశాస్త్రం అది. కాబట్టి ముందుగానేమో శృతులు అంటే వేదములు, రెండోది స్మృతులు, అలాగే పురాణం. పురా అపి నవహ ఇది పురాణ అంటే పురా అంటే పాతది, అపి ఇప్పుడు, నవహ పాతదైనప్పటికీ ఇప్పటికి కూడా కొత్తదానిలాగా ఉండేది. అలాగే వేదములో ఉన్నటువంటి విస్తారమైన జ్ఞానాన్ని విపులంగా చెప్పటానికి వచ్చినవే పురాణములు, 18 పురాణములు. ఇంకెన్నో ఉన్నాయి, ఉప పురాణములు కూడా ఉన్నాయి. అలాగే ఇంకా చెప్పాలంటే ఇతిహాసములు, ఇతిహాసము ఇది ఇలానే జరిగిందని చెప్పే వాటిని ఇతిహాసములు అంటారు. అవి రామాయణము, మహాభారతం. ఇంకా ఈ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, సనాతన ధర్మం. అందుకనే మన ధర్మము ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. కానీ నేటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆ యొక్క జ్ఞానాన్ని పొందేవారు లేకపోవటం దురదృష్టకరం. కాబట్టి సనాతన ధర్మానికి ఏదైనా హాని జరిగిద్దంటే పక్క మతాల కంటే మనమే ఆ జ్ఞానాన్ని అందిపుచ్చుకోకపోవటం వలన కొంతకాలానికి సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానం పక్క జరుగుతుంది, తంతు మాత్రం మిగిలిద్ది. తద్వారా ప్రతి ఒక్కరికి కూడా దీని మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎవరైనా హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని మనం ఉద్ధరించాలనుకున్నటువంటి వారంతా కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ వేదం అనగా విద్యనే ధాతువు నుండి పుట్టింది, అంటే జ్ఞానము. కాబట్టి మనందరం భారతీయులందరూ జ్ఞానులు. కానీ నేటి సమాజంలో, నేటి పరిస్థితుల్లో సంస్కృతంలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మరి కనీసం ఆచరించేటప్పుడైనా ఏదైనా పురోహితులు కానీ లేదా మహాత్ములైన గురువులు బోధించేటప్పుడు మరి దానిలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రం ఆ జ్ఞానం అందుతుంది. కానీ లేదని, అలాగే వింటానికి టైం లేదని ఇలా నిర్లక్ష్యం చేసినట్లయితే భవిష్యత్తులో ఇది ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వేదంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా అందరూ అందుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి వివాహం ఎందుకు చేసుకుంటున్నాం అంటే చెప్పే పరిస్థితులు ఎవరూ లేవు. మరి ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్థములు పొందటానికి వివాహం అని చెప్పింది మన మరి ఇప్పుడు అడిగితే ఏమంటారు, పిల్లల్ని కంటానికండి, వంశం కోసమండి, మా భార్య నాకు అన్నం పెట్టడానికి అంటున్నాం. మరి మన వేదం అటువంటి ఋషులు, ప్రాచీన ఋషులు, ఈ వేదాన్ని రచించిన వాడు వేద వ్యాసులు వారు. ఋషులు అనేక మంది ఋషులు రచించారు. అందుకే రచించారనేకంటే శృతులు నిరాకార నిర్గుణ పరబ్రహ్మని వాళ్ళు దివ్య దృష్టితో దర్శించినవి మన వేదములు. అందరిలాంటివి కాదు, రాసినవి కాదు, ఇవి దివ్య దృష్టితో దర్శనం చేసుకున్నారు. అందుకనే సూపర్ సైన్స్ అంటారు దీన్ని. సైన్స్ మామూలు సైన్స్ కూడా అందనిది ఇది. అటువంటి గొప్ప సనాతన ధర్మంలో మరి మేము కూడా, నేను ఈ పురాణములను, అలాగే ఇతిహాసములను, ఇట్లా
ఇంకా గ్రంథాలన్నిటినీ కూడా మరి నేను చదివి ఆ జ్ఞానాన్ని నేను పుచ్చుకొని మరి ఈ మనకు సప్తాహ యజ్ఞములని పెడతాం మన ఆశ్రమంలో అప్పుడప్పుడు. కానీ దురదృష్టం ఏంటంటే మన శివగీత మీద పెట్టాం. శివగీతలో జ్ఞానాన్ని అందరికి పంచాలని శివగీత జ్ఞాన ప్రవచన యజ్ఞం సప్తాహం అని పెట్టాం. కానీ నలుగురే ఉన్నారు దాంట్లో, నేను మాత్రం 7 రోజులు చెప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ నేను వేడుకునేది ఏంటంటే, మన ధర్మం నిలబడాలంటే ముందు ఇతరులని కంటే కూడా మన ధర్మంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందరూ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు పరమతముల వాళ్ళకి ఈ జ్ఞానాన్ని చెప్పగలిగినప్పుడు వాళ్ళందరూ కూడా మన కాళ్ళ మీద పడి కన్నీరు పెట్టి ఈ సనాతన ధర్మంలో ఇంత గొప్పతనం ఉందా మహానుభావ అని వాళ్ళు కూడా ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చగలిగే శక్తి మన వేదముల్లో ఉన్నది. అందుకని కాబట్టి ఆ జ్ఞానాన్ని నేను జ్యోతిష్య వాస్తుయే కాకుండా, అది వృత్తే కాకుండా ప్రవృత్తిగా జ్ఞానం పంచటానికే నేను తిరుగుతూ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని అందరికీ వివరిస్తూ నాకు చేతనైనటువంటి ధర్మానికి చేయాల్సినటువంటి మన సనాతన ధర్మానికి నేను నా వంతు కృషిని నాకంటే ఎక్కువగానే చేస్తున్నాను. దానిలో భాగంగా ఈ శతాధిక అఖండ మహాత్ములు అని భారతదేశంలో గొప్ప మహాత్ములు ఇటువంటి వారిని తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. అందుకు ముందుగా ఈ ఫోటోలో నేను 125 మంది సిద్ధపురుషుల్ని సేకరించడం, గొప్ప గొప్ప మహానుభావుల్ని, రామకృష్ణ పరమహంస అయితేనేమి, వివేకానంద మహానుభావుడు, మన భారతీయులు గర్వించదగ్గ వాళ్ళు వీళ్ళు. మన భారతదేశం గురించి ఫారిన్లో మరి మాట్లాడి హిందూ మతం గురించి మాట్లాడి తొలిసారిగా మన ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడు మన వివేకానందుడు. అట్లా జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో కాలడి అనేటటువంటి కేరళలో గ్రామంలో పుట్టి మరి ఇవాళ ఆ రోజున 3-4 శతాబ్దాల నుండి భారతదేశం అంతా కూడా బౌద్ధ మతానికి ఆకర్షితులై మరి మన సనాతన ధర్మాన్ని కూడా పక్కన పెట్టిన సందర్భంలో మహానుభావుడైన శంకరం లోకశంకరం అన్నాడు. కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా వచ్చి అక్కడి నుంచి తన 32వ వయసులోనే ఆ యొక్క ఆసేతు హిమాచలం అంటారు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 2 సార్లు భారతదేశం మొత్తం పాదయాత్ర చేసి సనాతన ధర్మమును నిలిపి చాతురామ్నాయం అంటారు, 4 వేదములకు 4 వేదాలు గుర్తుగా భారతదేశానికి 4 పక్కల కూడా ఆమ్నాయ పీఠాలను స్థాపించి ధర్మాన్ని రక్షించాలని చెప్పినటువంటి మహనీయుడు, నిత్య స్మరణీయుడు, ప్రాతస్మరణీయుడైనటువంటి జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారిని ప్రథమంగా పెట్టుకొని ఇలా 125 మంది మహాత్ములందరినీ కూడా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి లాంటి మహనీయులందరినీ కూడా ఇది తయారు చేసుకోవటం, పాదుకులు పెట్టి గురు పౌర్ణమి రోజు వ్యాసు పౌర్ణమి అనేది కూడా మర్చిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం ఉన్నాం. ఎందుకంటే సనాతన హిందూ ధర్మం చూడండి అయ్యా, గురు పౌర్ణమి అంటే ఏమిటంటే తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అది వ్యాసుడి పౌర్ణమని, మరి మనందరికీ గురువు వ్యాసుడని. అందుకని సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు. వ్యాసాయ విష్ణు రూపాయ, సాక్షాత్ శ్రీ మహావిష్ణువే వ్యాస భగవానుడు. అందుకని ఈ కలియుగంలో మనకు వేదాలను అందించిన వాడు వ్యాస పరమాత్మ. అందుకని గురువులు అంటే మనకు సనాతన ధర్మంలో ఋషులే. మన ధర్మం పేరు ఋషి ధర్మము. అందుకని దీని పేరులు ఏముండి, సనాతన ధర్మము, వైదిక ధర్మము, ఆర్ష ధర్మము, భారత ధర్మము అని పేరు. అంటే ఋషులు రచించారు మన వేదాలు. కాబట్టి ఋషులు జీవించినట్టు జీవన విధానం ఇది, వే ఆఫ్ లైఫ్ అంటారు హిందూయిజం అంటే. నాట్ ఓన్లీ జోక్, రాముడు ధర్మంగా ఆచరించి చూపించాడు. ఏకపత్ని వ్రతుడు, ఒకే భార్య. అంటే రాముడు హృదయంలో సీత ఉంది. ప్రపంచానికి తెలియజేసిన వివాహ వ్యవస్థ. కానీ నా వేదన ఏమనగా ఈరోజు అది మరుగున పడిపోతున్నది. ఒక్క తల్లి, మన సనాతన ధర్మంలో తల్లి, తండ్రి, గురువు, దైవం అనే దైవానికి 4వ స్థానం ఇచ్చాం, తల్లికి మొదటి స్థానం ఇచ్చాం. ఆ తల్లే నేడు జ్ఞానం కరువైంది. రాబోయే తరాలకే పరంపర అంటారు సనాతన ధర్మం. ఇది ఏ ధర్మానికి లేని గొప్పతనం. కానీ పరంపరలో నేటి యువత కానీ నేటి తరం ఆ జ్ఞానాన్ని పుచ్చుకోకపోతే, తర్వాత తరానికి అందించకపోతే ఈ ధర్మం ఏమవుతుందో అనే వేదనని తెలియజేసుకుంటూ ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క హిందూ బంధువుకి, హిందూ సోదరులకు చెప్పేది ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా రామాయణం అనే గ్రంథాన్ని ఇంట్లో పెట్టుకోండి. పిల్లలకు రాముడి యొక్క గొప్పతనాన్ని తెలియజేయండి, సీత యొక్క గొప్పతనాన్ని తెలియచేయండి. అలాగే సోదరులు ఎట్లా ఉండాలో, రామ లక్ష్మణులాగా ఉండాలని చెప్పండి, భరతుల్లాగా ఉండాలని చెప్పండి, తండ్రి కొడుకులంటే దశరథుడు రాముళ్లాగా ఉండాలని చెప్పండి. ఇలా గృహాల్లో ఉండేటటువంటి వ్యవస్థలో
గృహస్థుడుగా ఉండేవాడు ఆ భార్య ఎలా ఉండాలంటే సీతాదేవిలాగా ఉండాలి, భర్త ఎలా ఉండాలంటే రాముడిలాగా ఉండాలని చెప్పాలని ప్రతి ఒక్కరూ ఈ తల్లి భగవద్గీత ఉన్నది 700 శ్లోకములు 18 అధ్యాయాలు. అందుకని ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు యోగశాస్త్రాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అన్నాడు. అది బ్రహ్మ విద్య, యోగశాస్త్రము రహస్యమైంది. సర్వ యొక్క గ్రంథముల యొక్క సారము సనాతన ధర్మములో సర్వ గ్రంథములు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథముల సారమే భగవద్గీత. అటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథాన్ని పెట్టుకుని ఒక్క ఇంట్లో కూడా ఈరోజు భగవద్గీత లేకపోవడం దురదృష్టకరమని, భగవద్గీతలో లేని విషయాలు లేవు. ఉదాహరణకు యజ్ఞము గురించి సనాతన ధర్మమునకు భారత ధర్మం అని ఒక పేరు. భారత అనగా సంస్కృతంలో అగ్ని అని అర్థం, మరొక పేరు ఈశ్వరుడు అని. అంటే అగ్నిని ఆరాధించే దేశము. మీరు చూడండి, ఈ ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో ఏ మతంలోనూ యజ్ఞం చేయుట లేదు, అగ్ని ఆరాధన లేదు. కానీ ఒక్క సనాతన ధర్మంలోనే ఉన్నది. మరి ఎందుకు ఆ యజ్ఞం విశిష్టత ఏమిటని ఒక్కరైనా తెలుసుకోగలిగారా? కాబట్టి వేదం ఏం చెప్పింది? అగ్ని మీళే పురోహితం అని ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం. అలాగే యజ్ఞో వై విష్ణు యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ అని ఋగ్వేదం చెప్తుంది. మానవుడై పుట్టినవాడు మొట్టమొదటి ధర్మము యజ్ఞము చేయుట. మరి యజ్ఞం అంటే ఏమిటి? అలాగే అగ్నిముఖా వై దేవాహ అని వేదం చెప్తుంది. దేవతలు ఎక్కడుంటారట? అగ్నిముఖముగా. అటువంటి గొప్ప ఇది ఈరోజు ఎవరు తెలుసుకోలేకపోవటం దురదృష్టకరమని. కాబట్టి సనాతన ధర్మంలో ఉన్నటువంటి జ్ఞానము ఏ ఒక్కరి కోసం రాసింది కాదు, ప్రపంచంలో సర్వ మానవళి కోసము వారందరూ జ్ఞానంగా జీవించి ఉత్తమంగా జీవించి ఆచరించాలని చెప్పి ప్రాచీన ఋషులు ఇది ఒక్కరి కోసం రచించింది కాదు, ప్రపంచంలో సర్వ మానవాళి కోసం ప్రతి ఒక్కరు జ్ఞానం పొందాలని వేదాలను రచించారని గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఆచరించి చదివి వేదములను చదివించి ఆ జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటూ ఈ ఆశ్రమంలో నిరంతరము జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వీళ్ళంతా కూడా మన ఆశ్రమంలో కూడా ఇట్లా వచ్చి భక్తులు మరి సేవకులకు కూడా రాత్రి మరి ఇక్కడ ఏదన్నా ఆలస్యం వస్తే మరి రూములు తీసుకోలేని భరించలేని వాళ్ళకు ఉచిత వసతి అలాగే ఉచిత భోజనం పెడుతూ మాకు చేతైనటువంటి సహాయం శ్రీశైల మహాక్షేత్రంలో చేస్తున్నాం. ఇది ఈ యొక్క ఆశ్రమం గురించి. ఆసతోమా అంటే దీని అర్థం ఓ పరమాత్మ మమ్ములను అసత్తు నుండి సత్యం వైపు నడిపించుగాక. తమసోమా జ్యోతిర్గమయ అజ్ఞానమనే అంధకారము నుండి జ్ఞానమనే జ్యోతి వైపు మమ్ములను నడిపించుగాక. మృత్యోర్మా అమృతంగమయ ఓ పరమాత్మ నన్ను మృత్యువు నుండి, అమృతము అంటే మృతము లేని మృత్యుంజయుడను శివుడను నన్ను చేయుగాక అని. అందుకనే సనాతన ధర్మము తప్ప నీవే దేవుడు అని చెప్పింది ఏ ధర్మమును లేదు. అందుకని అహం బ్రహ్మాస్మి తత్వమసి అని మహావాక్యాల్లో అది నువ్వేనయ్యా, పరమాత్ముడు నీవు వేరు కాదు తెలుసుకుంటే అని చెప్పిన ఏకైక ధర్మము. నా ధర్మానికి మళ్ళీ సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.